హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం చికెన్ గ్రేవీ, చికెన్ కుర్మా. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటోస్ వేసుకోవాలి. టమోటోస్ వేసుకున్న తర్వాత ఒక 5 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా మగ్గనివ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనం మిక్సీలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాజు కొన్ని, ఇంకా అనాస పువ్వు ఒకటి, యాలకులు ఒక 3, దాల్చిన చెక్క ఒక 2 ఇంచెస్, లవంగాలు ఒక 2 వేసుకొని, అదేవిధంగా బిర్యానీ ఆకు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ముందుగానే ఏ ప్యాన్లో అయితే మనం కుక్ చేసుకున్నాము అదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా 2 లవంగాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత యాలకులు ఒక 3, దాల్చిన చెక్క ఒక ఇంచ్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటో, కాజు, గ్రీన్ చిల్లీస్, మసాలా దినుసులు అన్ని పేస్టు చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. కోకోనట్ పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగు పడుతుంది. ఆయిల్ పైకొచ్చిన తర్వాత ముందుగానే బాగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ 400 గ్రామ్స్ ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్‌లో మంట పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కర్డ్ 1 కప్ యాడ్ చేసుకోవాలి. అంటే 200 గ్రామ్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గ్రేవీ మొత్తం బాగా చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ కూడా కంప్లీట్‌గా కుక్ అయిపోయింది. ఈ విధంగా మనం
బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ మొత్తం బాగా చిక్కపడేంత వరకు. ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసుకున్నటటువంటి కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన తీసి సర్వ్ చేసుకుని తింటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కుర్మా రెడీ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.